Good afternoon, viewers. This is Ratna English channel. I am Ratna Kumari. Today మీకు టైప్స్ ఆఫ్ సెంటెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. సెంటెన్స్. వాట్ ఈజ్ సెంటెన్స్? ఇట్ ఈస్ ఎ సెంటెన్స్ ఈజ్ ద లార్జెస్ట్ గ్రామటికల్ యూనిట్. ఇదనేది ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ ఆల్సో సెంటెన్స్. కొన్ని పదాల యొక్క కలయికనే సెంటెన్స్, వాక్యము అని మనం అంటాము. ఈ సెంటెన్స్ అనేది 4 భాగాలుగా డివైడ్ చేయటం జరిగింది. There are 4 kinds of sentence. First one is declarative sentence, and second one is interrogative sentence, third one imperative sentence, and fourth one is exclamatory sentence. There are 4 kinds of sentence. First one is declarative sentence. The sentence which make a statement or given information. ఈ యొక్క డిక్లరేటివ్ సెంటెన్స్ని అసర్టివ్ సెంటెన్స్ అని కూడా మనం అంటాము. డిక్లరేటివ్ సెంటెన్స్ వచ్చేసరికి ఏదైనా మనకి గివ్ ఇన్ఫర్మేషన్, ఒక ఇన్ఫర్మేషన్ని తెలియజేస్తుంది. ఐషు డ్రింక్స్ మిల్క్, తను పాలు తాగింది, ఒక ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంది. కంప్లీట్ అయింది, ఆ వాక్యం గురించి కంప్లీట్ అయింది. దీన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ డిక్లేర్ చేస్తుంది, ఒక వాక్యం గురించి చెప్పే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటరాగేటివ్ సెంటెన్స్. మన యొక్క హెడ్డింగ్లోనే ఉంది ఇంటరాగేటివ్ అంటే ఇంటరాగేట్ చేయటం. ద సెంటెన్స్ విచ్ ఆస్క్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ వచ్చేసరికి ఆస్క్ క్వశ్చన్స్, ఏంటి క్వశ్చన్స్ రూపంలో అడుగుతుంది, కాల్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇక్కడ చూడండి, ఈజ్ హీ టాల్, తను హైట్గా ఉన్నాడా? ఆర్ యూ స్టూడెంట్, మీరు స్టూడెంట్స్ విద్యార్థులేనా అంటే క్వశ్చన్ చేస్తుంది వాళ్ళని. దీన్నే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటాము. థర్డ్ వన్ వచ్చేసరికి ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చేసరికి ద సెంటెన్స్ విచ్ ఎక్స్ప్రెషన్స్ కమాండ్, ఆర్డర్, రిక్వెస్ట్, అడ్వైస్, సజెషన్ అండ్ ప్రపోజల్ ఆర్ కాల్డ్ ఇంపరేటివ్ సెంటెన్స్ అని మనం అంటాము. అంటే ఏంటి, ఈ యొక్క సెంటెన్స్ వచ్చేసరికి విచ్ ఎక్స్ప్రెస్ కమాండ్ అంటే ఆర్డర్ చేయటం కానీ, రిక్వెస్ట్ కానీ, ఏదైనా సజెషన్ ఇవ్వటం కానీ, ఏదైనా ప్రపోజల్ చేయడం కానీ, లేదా అడ్వైస్ సలహా ఇవ్వటం కానీ ఈ గురించి తెలియజేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి టేక్ రెస్ట్, విశ్రాంతి తీసుకో. కైండ్లీ హెల్ప్ మీ, దయచేసి నాకు హెల్ప్ చేయి. లెట్ మీ మ్యారీ యూ, పెళ్లి చేసుకుంటారా, మీరు నన్ను మ్యారేజ్ చేసుకుంటారా?